ప్రస్తుతం మనం బొల్లారం అనే విలేజ్లో ఉన్నాము. భారతీయ 750 మొక్కజొన్న రకం ఇచ్చాము. దాదాపు సాలిడ్గా ఒక 10 ఎకరాలు బిట్టు ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతం రైతు ఉన్నాడు, ఆయన యొక్క అభిప్రాయం తెలుసుకున్నాము. నమస్తే అయినా. నమస్తే. మీ పేరు? మా పేరు ఎన్ జయనగౌడు. ఓకే. విలేజ్? మాది కల్లూరు మండలము, కర్నూలు జిల్లా, బొల్లవరం గ్రామం మాది. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ మీ గ్రామంలో దాదాపు 4-5 రకాల మొక్కజొన్న రకాలు వేశారు కదా? మిగతా రకాల కంటే ఈ భారత్ అనేది పోయిన సంవత్సరము అట్లే వచ్చింది, ఈ సంవత్సరం కూడా దీనికి ఎండు తెగులు గాని ఇంకో రకమైన పురుగు తాకిడు కూడా వేరే దానిని తిన్నంత ఇది దీనికి ఆశయాలే. ఇది ఏమంటే ఈ కంకి మొదటి నుండి లాస్ట్ వరకు కూడా కంకి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కాపు కాసింది. మిగతావి రకాలేమంటే పురుగు బాగా బలంగా తినేవి. రెండోది వచ్చి 2 నెలలు దాటిన తర్వాతనే తెగులు వచ్చేసింది. ఇది 4 నెలలు పూర్తి, ఈ పైర ఇప్పుడు 4 నెలలు పూర్తి అయింది. అయినా ఇంతవరకు ఇంకా ఏమి అంటే ఇంకా కొంచెం ఇంకో 10 దినాలు టైం తీసుకుంటే తప్ప ఇది ఎండుతుంది అనేది మా ఆశ. ఇప్పుడు పురుగు అయితే మనకి ఎందుకంటే నంబర్ ఆఫ్ పౌచెస్ ఉంటాయి. పౌచ్లు ఉండడం వల్ల ఏంటంటే లోపలికి పురుగు రానియదు. మెయిన్ అది రీజన్ దీనికి. మరి బెడ్లు కూడా దీని మిగతా రకాలతో కంపేర్ చేసుకుంటే కూడా సన్నని బెండు ఎంత చిన్నగా ఉంది చూడండి. చిన్నగా ఉంది. మీరు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ వస్తుంది. దెబ్బపాటి గింజ పొడవుగా ఉంటుంది, నీకు బెండు తక్కువ ఉంది, ఆవటం ఎక్కువ వస్తుంది, తూకం ఎక్కువ వస్తుంది. మీరు ఇది ఎన్ని క్వింటాలు రావచ్చు అనుకుంటున్నారు పెద్ద? ఇది మాకు 40 దాటుతుంది. పోయిన సంవత్సరం నాటినాను, నాది 40 దాటింది. ఇది ఇంకా కొంచెం ఇది 1-2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన పొలం కాబట్టి ఇది 45 తగ్గదనేది నా నమ్మకం. ఏమన్నా ఎక్కువ వచ్చే వెరైటీలు ఏమన్నా మన గ్రామంలో ఉన్నాయి? వేరే ఇప్పుడు వరకు ఇంకా 15, 16, 18, 20 క్వింటాలు దాటడంలే. డీకేసి పూర్తి ఫెయిల్ అయిపోయింది కంప్లీట్ గా. ఇంకా ఇదొక్కటే ఇప్పుడు దీని మీదనే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏమంటే భారత్ వేసుకుని ఉంటే బాగుండేది అనేది ప్రతి ఒక్కరు. అంతకంటే సంతోషం ఏముంటది? భారతి నేనైతే 2 సంవత్సరాలు అయితే